मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఈ హనీ ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదు. మూవీ ఏమో స్టార్ట్ కాబోతోంది. నేను అప్పుడే చెప్పాను కదా తనని పాప్కార్న్ కొనడానికి పంపొద్దు అని. వాడు వచ్చినప్పుడు రానివ్వండి, మనం లోపలికి వెళ్ళి సినిమా చూద్దాం. ఏంటి అనుమానమా? కానీ మనం లోపలికి ఎలా వెళ్ళడం పప్ప? టికెట్స్ ఏమో హనీ దగ్గర ఉన్నాయి. ఏంటి హనీ ఏ పని చేసినా లేట్ గానే చేస్తాడన్న విషయం నీకు తెలీదా? అరే నువ్వెందుకని తన చేతికి టికెట్లు ఇచ్చావు? ఇప్పుడు మనం మూవీ పోస్టర్స్ మాత్రమే చూడగలం అనుకుంటున్నాను. అరే రే, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారే. సారీ లేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే మూవీస్ పోస్టర్స్ ని చూస్తున్నాను. పదండి. ఏంటి రండి వెళ్దాం. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది. లోపలికి వెళ్ళి ఇప్పటి వరకు జరిగింది ఏంటని పక్క వాళ్ళని అడగాలా? ఎందుకు ఇలా చేసావు? కిటీ నీకో సర్ప్రైజ్ ఉంది. వావ్, ఇదిగో సర్ప్రైజ్ వచ్చింది. అరగంట తర్వాత కిటీ నీకోసం నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ని తీసుకురామని చెప్పాం. ఇది కరంజుడిచే వాట్ ఎ సర్ప్రైజ్. హనీ వద్దొద్దులేండి, వాడితో ఏ పని చెప్పకండి. ఏది చెప్పినా చాలా లేట్ చేస్తున్నాడు. ఏంటి అనుమానమా? నువ్వు ఎప్పుడు పనంతా కరెక్ట్ టైంకి చేస్తావో లేదో తెలియడం లేదు. అదేమైనా మ్యాజిక్ జరిగితేనే జరుగుతుంది, కానీ మ్యాజిక్ ఎలా జరుగుతుంది? నేను మ్యాజిక్ చేస్తా. మ్యాజిక్ మ్యాన్ హకా బటూటా. మీ ఇంటి పక్కన ఉన్న బంగ్లాని నేనే కొన్నాను. మీ ప్రాబ్లం ఏంటో అడిగాను. మీ ప్రాబ్లం ఏంటో నేను సాల్వ్ చేయకుండా వదలను. అదే విధంగా మీ ప్రాబ్లం ఏంటో చెప్పకపోయినా నేను వదలను. అర్థమైందా? అయితే మీరు హనీని ఫంక్షన్ చేయగలరా? అవును, మీరు నన్ను పంక్చువల్ గా మార్చండి. నేను రౌడీస్ ని బాగా పని చేయాలి. పంక్చువల్. రే గాడిద, పంక్చువల్ అంటే సమయం ఆదా చేయడం, అన్ని పనులు సరైన సమయానికి చేయడం. మెజిషియన్ సార్, నాకు పంక్చువల్లీ మీరు పవర్ ఇవ్వండి, సరేనా? అతని మాటలు వినకండి, అతను ఒక దద్దమ్మ. అవునా? కానీ చూడ్డానికి పిల్లిలా ఉన్నాడు. చూడ్డానికి పిల్లిలా ఉన్నా బ్రెయిన్ ఆ రేంజ్ లో లేదు. మీరు మీ మ్యాజిక్ ని చెయ్యండి. నిజంగానే ఇతను మనం మార్చగలమంటారా? ఖచ్చితంగా. ఇదిగో చూసారా మ్యాజికల్ క్లాక్. నేను హనీని ఈ క్లాక్ ని కనెక్ట్ చేస్తా. ఆ తర్వాత వీడు లెగుస్తాడు, స్నానం చేస్తాడు, తింటాడు, తాగుతాడు, ఆడతాడు, డాన్స్ చేస్తాడు, పాట పాడతాడు. వీడిని గడియారం అన్ని పనులు సరిగ్గా చేయనిస్తుంది. చాయ్ 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 చాయ్. ఇది నేను చెప్పినవన్నీ అలాగే చేస్తాయి. అగ్గిపుల్లను వెలిగిస్తే అది అంటుకుంటుంది. ఈ వాచ్ వల్ల వీడు అన్ని పనులు చేస్తాడు. అరే వాడేంటి పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నాడు? ఏంటిది? ఈ గడియారానికి సంబంధించిన వరకు ఇది భోజనం చేసే టైం. వీడిని భోజనం చేయడానికి లోపలికి తీసుకెళ్ళండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాజిక్ గడియారం. దీన్ని ఇప్పాలన్నా ఇప్పలేరు. ఆటలాడింది చాలిక, పదండి, నిద్ర వస్తుంది, పడుకుందాం. ఏం చేస్తున్నావు నువ్వు? నిద్రపో నువ్వు. మీరు వెళ్ళి పడుకోండి. ఇప్పుడు ఇది నాకు ప్రాక్టీస్ చేసే టైము. అరే ఇప్పుడు టైం 5 అయ్యింది. పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ పొద్దున్న 5ంటికి లేసి ప్రాక్టీస్ చేస్తారు. హనీ వెళ్తున్న స్కూటర్ మీద నుంచి దూకి జాగింగ్ చేస్తున్నావు. మేం కింద పడిపోయాం.
సారీ, జాగింగ్ కి టైం అయిపోయింది. మీ అందరికి తెలుసు కదా నేను ఇప్పుడు అన్ని టైంతోనే చేస్తున్నాను అని. ఇది టైమింగ్ కాదు, మిస్ టైమింగ్. దీనివల్ల మనం పెద్ద సమస్యలో పడబోతున్నాం. ఏంటి అనుమానమా? హనీ దాన్ని బ్లాక్ చెయ్యి. సనీ గోల్ని హనీ డాన్స్ వేస్తూనే ఆపుతాడు. అరే ఏమిటి హనీ ఇది? ఎదుటి టీం గోల్ వేస్తున్నారు, నువ్వేమో డాన్స్ చేస్తున్నావు. నన్ను డిస్టర్బ్ చేయకండి, ఇది నిన్ను డాన్స్ చేసే టైము. ఇప్పుడు ప్రత్యర్థులు డాన్స్ చేసే సమయం వచ్చింది. వాళ్ళు గెలిచారు. ఏంటి అనుమానమా? ఈ మ్యాజికల్ వాచ్ వీడిని అవసరం కంటే ఎక్కువగానే పంక్చువల్ చేసింది. ఇంకాసేపు ఆడుంటే అట్లీస్ట్ మనం ఓడిపోకుండా ఉండేవాళ్ళం. అవునయ్యా, మీరే లాంగ్ డ్రైవ్ కి ప్లాన్ చేస్తున్నారు. వెళ్లే సమయానికేమో ఆడుకుంటున్నారు. మరి వెళ్ళాలి కదా. పదండి, అందరూ బండ్లో వచ్చి కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. బండిని సర్వీస్ చెయ్యి. బండిలో నుంచి ఏదో శబ్దం వస్తుంది. అవును, ఇది బండి సౌండ్ కాదు, హనీ గురక పెట్టే సౌండ్. అరే హనీ నిద్రపోయేశాడు. అరే వీడికా నిద్రపోతూనే ఉన్నాడు. ఇది మధ్యాహ్నం వీడు నిద్రపోయే సమయం. వీడు నిద్రపోవడం కాదు, మొత్తానికి మనందరం కళ్ళు మూసుండే వాళ్ళం. ఏంటి అనుమానమా? అరే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా వీడింకా నిద్రపోతూనే ఉన్నాడు. అయినా ఇది ఎలాంటి నిద్ర? తోతారాం, దీని అందరికీ కారణం తన చేతికున్న మ్యాజిక్ గడియారమే. అది హనీని చాలా పంక్చువల్ గా మార్చేసింది. సారీ తోతారాం, నీ బండి పరిస్థితి దారుణంగా మారిపోయింది. అవునయ్యా, ఈ బండిని మీకే గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఎంత డబ్బు పెట్టి కొన్నానో అంత డబ్బు దీనికే ఖర్చు పెట్టాను. నీ బండి సంగతి పక్కన పెట్టి తోతారాం, ముందు హనీని ఏం చేయాలి? ఏం చేయాలా? ముందు ఆ మ్యాజికల్ వాచ్ ని తీసేయండి, ఆ మ్యాజిక్ ని క్లోజ్ చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాజిక్ గడియారం. దీన్ని విప్పాలనుకున్నా విప్పలేరు. ఇప్పుడు ఆ మ్యాజిక్ వాచ్ ని తీయాలంటే వీడిని ఆ మ్యూజిషియన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మ్యూజిషియన్ ఆకా, ఇది నా నేల, మీ వల్ల ఇదంతా తడైపోయింది. కానీ మీ మ్యాజిక్ వల్ల మేమందరం ఒకేసారిగా పైకి పోయిండే వాళ్ళం. ఏంటి అనుమానమా? కానీ మీరందరూ ప్రాణాలతోనే కదా ఉన్నారు. ఇలా చూడండి మ్యూజిషియన్ సార్, మీరు దయచేసి హనీని ఎప్పటిలా మామూలుగా మార్చేయండి. అయితే మీరు చెప్పేది చూస్తుంటే నా మ్యాజిక్ అబ్నార్మల్ అయిపోయిందా? లేదు లేదు ఆకా సార్, మీరు ఎంత పెద్ద మ్యూజిషియనో మేము కళ్ళారా చూసాం. హనీని చాలా బాగా సెట్ చేశారు. కానీ ఆ సెట్టింగ్ వల్ల మేము చాలా అప్సెట్ అయ్యాం. మ్యాజిక్ ఎంటర్టైన్మెంట్ ఇతరుల్ని ఇబ్బంది కలిగించకూడదు. అవును, ఆ మ్యాజిక్ వాచ్ వల్ల మా అందరికీ సమస్యలే. మా బుర్ర పని చేయలేదు. ఏంటి అనుమానమా? నా దగ్గర బుర్రని సెట్ చేయడానికి మ్యాజిక్ ఉంది. అంతకు ముందు మిమ్మల్ని మ్యాజిక్ చేయనివ్వకుండా హాకా నూడిల్స్ చేసేస్తాను. ముందు ఆ గడియారాన్ని తీసేయండి. నేను ఈ గడియారాన్ని ఇప్పలేను. కుదిరితే మీలో ఎవరైనా ఈ గడియారాన్ని ఇప్పుకోండి.
వా, ఏమని చెప్పాలి? వీడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. అందులో తప్పే ఉంది. అందులో తప్పే ఉందో చెప్పండి మీరు. నా కుంఫుకి టైం వచ్చింది. రండి మెజిషియన్ సార్, మనిద్దరం ఒకసారి తలపడదాము. ఆ? అది హలో బాస్, ఇంతకన్నా నన్ను కొట్టద్దు. ఈ గడియారం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అని నేను అర్థం చేసుకున్నాను. నేను ఆ గడియారాన్ని తీసేస్తాను. చాయ్ 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 చప్పా చాయ్ చాయ్. నేను చెప్పేది ఇది చెయ్యాలో. మ్యాచెస్ వెలగాలి, ఇది మళ్ళీ మారాలి. వీడు మళ్ళీ తెలివి తక్కువ వాళ్ళగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను పిచ్చివాడని చెప్పకండి. నేను ఒక పిరికివాడిని. నార్మల్ అయిపోయాడు. మీరేమో అలా అంటున్నారు, వీడేమో నార్మల్ గానే ఉన్నాడు. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.